హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. అదే ఫ్రూట్ కస్టర్డ్ అనమాట. ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోటి సింపుల్గా ఈజీగా నా స్టైల్లో ఫ్రూట్ కస్టర్డ్ చెప్తాను. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని పాలు పోసాం కదా, పాలు వేడేలోపు మనం కస్టర్డ్ని కలుపుకుందాము. నేను వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ని తీసుకున్నాను అనమాట. ఒక గాజు బౌల్లోని స్పూన్నర కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని మనం మిల్క్తో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్తో కలుపుకునే కంటే మిల్క్ తోటి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను పాలతోటి ఎక్కడ ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ని కలుపుకుంటున్నాను అనమాట. ఇది కలిపేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పాలు కొంచెం బాగా మరిగి పొంగి వచ్చిన తర్వాత అప్పుడు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేద్దాము. ఇది కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలు మరిగే కొంచెం ఇప్పుడు ఇందులో షుగర్ 3 స్పూన్స్ వరకు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను 3 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. మీ స్వీట్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ స్వీట్ ఎందుకు ఎలాగా ఫ్రూట్స్లో ఉంటుంది కదని చెప్పేసి నేను స్వీట్ యాడ్ చేసుకుంటలేదు, తక్కువ షుగర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోని ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంటుందిగా, ఆ కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మనకి దోశ పిండి ఎలా ఉంటుందో అంతవరకు వచ్చేలా మనం ఉడకబెట్టుకుంటే చాలు. మనకి అంత ముద్దగా అవసరం లేదు. అలా కాకుండా మీరు ఈ పద్ధతిలో కొంచెం దోశ బ్యాటర్ లాగా ఉండే కస్టర్డ్ తోటి ఫ్రూట్ కస్టర్డ్ ఒకసారి చేసుకొని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇలా ఉంటే సరిపోతుంది. ఇది చల్లార్చే వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఈ చల్లగా దాకా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏ ఫ్రూట్స్ వేస్తున్నాను అంటే ఇందులోని ఇంట్లోనే ఏమున్నాయో వాటితో సింపుల్గా అని చెప్పాను కాబట్టి ఇంట్లో యాపిల్, దానిమ్మ, మ్యాంగో, పపాయ ఉంది. కొంచెం డేట్స్ కూడా వేస్తాను, బాగుంటుందని చెప్పేసి ఇంట్లోని. ఇప్పుడు మిల్క్ మేడ్ కండెన్సర్ మిల్క్ ఉంది కదా, అది వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకు తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. తిన్నప్పుడు కూడా బాగుంటాయి. మరి పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే బాగుంటాయని చెప్పి నేను చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటాను. లేదనుకోండి మీరు పెద్ద ముక్కలైనా మీకు తగ్గట్టు మీరు కట్ చేసుకోవచ్చు. నేను అలాగా బొప్పాయిని, యాపిల్ని, మ్యాంగోని మూడిట్లో ఒకే విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోని చూపించినట్లుగా బొప్పాయి ముక్కలు, యాపిల్ ముక్కలు, మ్యాంగో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఏం చేసుకోవాలంటే దానిమ్మ గింజలు యాడ్ చేసుకోవాలి అన్నమాట. మీకు ఎంత సరిపోతుందో అంత కలుపుకోండి. నాకు సరిపోయినంత నేను కలుపుతాను. ఇప్పుడు ఇందులో నల్ల ద్రాక్ష ఉంటుంది కదా, అవి కూడా ఒక 2 స్పూన్లు యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోని గ్రేప్స్ బదులు ఖర్జూరాన్ని అలా ఉండల కింద చుట్టేసి వేసాను. కొంచెం దానిమ్మ 2-3 చుక్కలు అంతే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి, ఎక్కువ వద్దు. 2-3 డ్రాప్స్ చూపించాను కదా ఇందాక కండెన్స్డ్ మిల్క్ ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి అవసరం లేదు. బాగా ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మనం కస్టర్డ్ని, అది వేసుకోండి. మీరు ఎంత కావాల్సి అంత యాడ్ చేసుకోవచ్చు. మిగిలిన కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా మనం ఫ్రూట్స్ని కట్ చేసుకొని అప్పుడప్పుడు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కూడా మనం చేసుకొని తినచ్చు అన్నమాట. ఇది ఒకేసారి కలుపుకునే బదులు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలాగా దోశ బ్యాటర్లో ఉండే కస్టర్డ్ తోటి ఒకసారి ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. ముద్దగా క్రీమ్గా అలా ముద్దగా అయ్యే కాకుండా ఈ విధంగా తింటే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఏం చేస్తున్నానంటే బ్లాక్ కిస్మిస్ కొంచెం యాడ్ చేశాను. దానిపైన కొంచెం దానిమ్మ గింజలు యాడ్ చేస్తున్నాను. దానిమ్మ గింజలు యాడ్ చేసిన తర్వాత మనం ఉన్నాయి కదా ఖర్జూరాన్ని గ్రేప్స్ లాగా అలా బాల్స్లా చుట్టాను అనమాట, అవి యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా కొంచెం బాదంతో గార్నిష్ చేసుకొని ఇది ఒక అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్ కస్టర్డ్ సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే ఫ్రూట్స్తో చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రూట్ కస్టర్డ్ అన్నమాట. మనము చాలా బాగుంటుంది. ఒక అరగంట సరిపోతుందండి ఫ్రిడ్జ్లో. ఎందుకంటే ఎక్కువ పెట్టినా మరీ ఎక్కువ ఓవర్ కూలింగ్ అయినా ఆ టేస్ట్ అనేది తెలియదు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది అన్నమాట ఈ ఫ్రూట్ కస్టర్డ్ని. ఒకసారి మీరు కూడా ఈ విధానంలోని ఒకసారి ఫ్రూట్ కస్టర్డ్ని ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే నా ఛానల్ ఫాలో అవ్వండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.